ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పైప్ యొక్క లోపటి భాగంలో మనకు మొత్తం ఫ్లోరైడ్ అనేది బట్టి ట్యాబ్స్ ఖరాబ్ కావడము, పైపులు మొత్తం పూర్తిగా జామ్ అయిపోయినాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను పైపు లోపల భాగం నుంచి ఏ విధంగా తీస్తున్నానో ఇక్కడ చూడండి. ఇలాంటి సమస్యలు మళ్ళీ రాకుండా ఏ విధంగా పరిష్కారం చేయాలనేది కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ త్వరలో. ఎవరు కూడా మిస్ కాకండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి పైపు లోపల నుంచి ఎంత ఫ్లోరైడ్ వస్తుందో బయటకు చూడండి. ఇలా రావడానికి కారణాలు ఏంటి, అదేవిధంగా ఈ సమస్యకు పరిష్కారం ఏ విధంగా చేయాలనేది మన ఛానల్ అయితే చెప్పడం జరుగుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ది బెస్ట్, ఎక్కువగా ఖర్చు లేని పనితో ఏ విధంగా ఈ ఫ్లోరైడ్ ప్రాబ్లం అనేది రీబ్యాక్ కాకుండా ఏ విధంగా చేయాలనేది సొల్యూషన్ అయితే చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో. లాస్ట్ వరకు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం. ఓకే, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లంబింగ్ గురించి ఫ్లోరైడ్ ఏ విధంగా జామ్ కాకుండా చేయాలనే విషయం అయితే చెప్పడం జరుగుతుంది.